చిన్న చిన్న ఏమైంది ఇవాళ వీడికి ఇంత డల్లు ఉన్నాడు? ఏమైంది నాన్న అంత చిరాకుగా ఉన్నావు? నాకు నచ్చిన సినిమా రావట్లేదమ్మా. అవును, నువ్వు ఇంతకు ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఇంట్లో సరుకులు అయిపోయినా, సరుకులు తెస్తాను. సరిపోయింది, నీ ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది. ఇడితే నేను వెళ్ళి తీసుకొని వస్తా. లేదు నాన్న, నేనే వెళ్తాను. ఇంట్లో ఉండి ఏం చేస్తాను? అలా వెళ్ళినట్టు ఉంటుంది, కూరగాయలు తెచ్చినట్టు ఉంటుంది. నేనేమన్నా పాకిస్తాన్ వెళ్తున్నానా? పక్క వీధే కదా. సరే అమ్మా, వెళ్తే వెళ్ళు, కానీ ఈరోజు వరకుతే. డాక్టర్ ఏమన్నారో తెలుసా? ఎక్కువ బరువులు మోయొద్దన్నారు. చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్తున్నావు. అమ్మా, నువ్వు నాకు అమ్మవే అయినా చిన్న పిల్లవమ్మ నువ్వు. అమ్మా, 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 అమ్మా లే అమ్మా, అమ్మా, అమ్మా లే అమ్మా, నీ కొడుకునమ్మా. అమ్మా, అమ్మా లే అమ్మా, లే అమ్మా, లే అమ్మా, నీ కొడుకునమ్మా. అమ్మా, అమ్మా చూడు, ఇటు చూడమ్మా. అమ్మా, అమ్మా ఇటు చూడమ్మా, ఇటు చూడు, నీ కొడుకునమ్మా. లే అమ్మా. నేను ముందే చెప్పాను కదమ్మా నువ్వు వెళ్ళొద్దని. ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళి మందులు తీసుకొస్తానమ్మా. అమ్మా, అమ్మా మందులు వేసుకుందులే. అమ్మా, అమ్మా చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు నీకేమన్నా అయితే నాకు దిక్కెవరమ్మా? అలా అన్నకు నాన్న, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను? నీ చిన్నతనంలో మీ నాన్నగారిని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నిన్ను చూసుకొనే బతుకుతున్నాను నేను. నువ్వు తప్ప మనకి ఇంకెవరున్నారమ్మా? నేను అలా బయటికి వెళ్ళి వస్తాను, కాస్త విశ్రాంతి తీసుకో. హలో డాక్టర్ గారు, నేను సూర్యని మాట్లాడుతున్నాను. ఈరోజు మళ్ళీ మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందండి. డాక్టర్ గారు, నా దగ్గర 30,000 రూపాయలే ఉన్నాయండి, 1,00,000 రూపాయలు లేవండి. నా దగ్గర ఉన్న 30,000 30,000 ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎవరిని అడగాలి? భగవంతుడా, అమ్మా. అరే, ఈ అమ్మాయి బాగా చేస్తుంది, ఒక లైక్ కొడదాం. మీ యాక్టింగ్ చాలా బాగా ఉంది. హాయ్ సిస్టరా, ఎవడరా నువ్వు? మమ్మీ లంచ్ అయిందా? ఇదేంటి, ఈ అమ్మాయి ఇంకా రిప్లై ఇవ్వలేదు? ఇంకా రిప్లై ఇవ్వలేదేంటి ఈ అమ్మాయి?
ఇదేంటి చెల్లి ఇంకా రిప్లై ఇవ్వలేదు? మెసేజ్ లైక్ కూడా పెట్టానే. మా అమ్మ చికెన్ చాలా బాగా చేసింది ఈరోజు. ఫుల్గా తిన్నా ఇంకా. మళ్ళీ ఎవడ్రా? హాయ్ సిస్టర్, మీరు రీల్స్ చాలా బాగా చేస్తున్నారు. ఎవడ్రా నీకు సిస్టర్? ఇంత అందమైన అమ్మాయిని పట్టుకొని సిస్టర్ అంటావా? చస్తాడేదవా. అబ్బా, ఈడు నన్ను రీల్స్ కూడా చూడనివ్వట్లేదు. రిప్లై ఇవ్వండి సిస్టర్. ఐడియా, ఈడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు. ఎలాగో ఈ చందిగాడు నాకు అవసరానికి మనీ ఇవ్వటం లేదు. వీడిని మంచి చేసుకొని ప్రేమిస్తున్నాను అని చెప్పి నాటకం ఆడి వీడి దగ్గర అవసరానికి మనీ నొక్కేయచ్చు కదా. సూపర్ నందు నువ్వు, నిజంగా. అవును, ఈరోజు బొకడాగడ మెసేజ్ చేయలేదే. ఈరోజు ఎలాగైనా సరే వాడి నుంచి డబ్బులు గుంజాలి. ఏం ప్లాన్ చేద్దామబ్బా? ఐడియా. ఓ, నందు ఫోన్ చేస్తుంది. హలో బంగారం, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏంటి విశేషాలు? బాగున్నానులే. ఎప్పుడు చాటింగేనా? నన్ను ఎప్పుడు చూస్తావు? చూడాలని లేదా? అయితే ఎక్కడికి వెళ్దాం చెప్పు? పార్క్లోనా? ఎంత టైంలో వస్తావు? 1 అవర్లో వస్తావు కదా? ఓకే. హలో, జాగ్రత్త బంగారం. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. సరేలారా బంగారం, నేను వచ్చేస్తానులే. ఓకే, ఐ మిస్ యూ టూ. ఓకే. లైన్లోకి వచ్చాడు. ఎస్, ఎన్ని రోజులకు అసలు. ఎస్, బా ఏం అందంగా ఉన్నావు నందు. ఐ లవ్ యూ. ఫస్ట్ టైం కలుస్తున్నా. అసలే అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, మందులు తీసుకొని రావాలి. ఏంటి అమ్మ ఇంకా రాలేదు? కరెక్ట్ టైంకి రమ్మన్నది, 10:43కి రమ్మన్నది. వచ్చా, అక్కడేమో ఆరోగ్యం బాగాలేదు అమ్మకి. ఈమె ఇంకా రాలేదు. ఫోన్ చేద్దాం. అరే 11 అయింది, ఇంకా రాలేదు. రింగ్ అవుతుంది, లేపలేమడా అసలు. బహుశా దారులుందేమో. రానందు, చూడాలని ఉంది. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంకా రాలేదు. ఈరోజు ఎలాగానో అయిపోవాలి. సచ్చినోడు దారిలోకి రాలేదనుకుంటా. హలో సూర్య. నందు, ఏంటి ఎంతసేపు వెయిట్ చేయాలి? నాన్నగారికి బాగాలేదు, హాస్పిటల్కి తీసుకొచ్చాను. 10 నిమిషాల్లో 50,000 కట్టమన్నారు డాక్టరు. 50,000? సరే, నీకు 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను నీకు. సరే, 50,000 అంటే ఎక్కడి నుంచి తేను? నా వల్ల ఎలా అవుద్ది? సరే సూర్య, త్వరగా అరేంజ్ చేయి మరి. ఎస్.
50,000. దేవుడా, ఇటు చూస్తేనేమో అమ్మ పరిస్థితి బాగాలేదు, ఇటు చూస్తేనేమో 50,000 అడుగుతుంది. ఎక్కడి నుంచి తేవాలి భగవంతుడా? అల్లుడేమో ఫోన్ చేస్తున్నాడు. ఏది నాన్న అల్లుడు చెప్పు. నా కాడ ఎక్కడిరా బాబు, నేను పరిశాలు ఉన్నా, నా పరిశాల నేనున్నా, అప్పుల పాయాలు నేనున్నా, ఇప్పుడు లేవు నా దగ్గర డబ్బులు లేవు. ఆలోచించాను కాబట్టి చెప్తున్నాను, నా పరిస్థితి బాగాలేదు ఇక్కడ, నా దగ్గర అయితే లేవు. ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేద్దామని చూద్దాం, నా దగ్గర అయితే లేవు. ఇది నా పరిస్థితి. ఉండరా, నాకు నా పరిస్థితి బాగుంది, నాకే పరిశ్రమ నీకు డబ్బులు ఇస్తా. సూర్య ఎలా ఉన్నావు? వేలా ఎనికిరా? ఒక గంట క్రితం ఫోన్ చేసిండే బాగుంది. 50,000 లక్ష కూడా ఇచ్చాను. పరిస్థితి అట్లా అయిందిరా, ఒక్కసారి అర్థం చేసుకోరా. పరిస్థితి ఉంటే మరి డబ్బులు ఉండద్దా? కొంచెం అర్థం చేసుకోవాలి. ఎక్కడంటే 5-10 సర్దగలం కానీ 50,000 అంటే ఇప్పుడు కూడా వెళ్ళి సర్దగలరా? పరిస్థితి బాగాలేదు, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, అందుకని నేను ఇప్పుడు అడుగుతున్నాను. ట్రై చేస్తాను, నువ్వు ట్రై చేయి. సరే కొంచెం ఐటమ్స్ చూడరా. నా ప్రయత్నం నేను చేస్తాను, మరి ఆ పైన చూసుకుందాం. 50,000 అట ఇల్లు గాలి ఎడుతుంటే చుట్టకాలు నిప్పు కావాలంటే ఇడికి. ఫోన్ చేసి చంపుతున్నాడు. అమ్మో, మళ్ళీ ఫోన్ చేస్తాడేమో, స్విచ్ ఆఫ్ చేసేద్దాం. హలో హలో, నీ అమ్మ స్విచ్ ఆఫ్ గాయే. ఇంకా చాప్టర్ క్లోజ్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవదు, లొకేషన్ తెలీదు. 30,000కైతే మునిగాడు ఎదవా. అరే లొకేషన్ అడగడం మర్చిపోయానే. స్విచ్ ఆఫా? కరెంట్లీ స్విచ్డ్ ఆఫా? ఏంటి 3 సార్లు స్విచ్ ఆఫ్ వచ్చింది? అరే ఏమై ఉంటుంది నందుకు అసలు? షిట్, ఇప్పుడు ఏం చేయాలి? నందుకేమైనా అయిందా ఏంటి? అసలు పరిస్థితి ఏంటి అసలు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? ఏమైంది అసలు? ఏం జరుగుతుంది? కనీసం హాస్పిటల్ లొకేషన్ ఎక్కడ, హాస్పిటల్ పేరు చెప్పలేదు. దేవుడా, అసలు ఈ టెన్షన్ ఏంటి? దేవుడా, ఏంటి టెన్షన్ అసలు? ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్, లొకేషన్ ఏం లేదు.